హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు మనం 3 సింపుల్ స్నాక్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటిది స్పైసీ బజ్జీ మిర్చి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని కొద్దిగా సాల్ట్, కారం, జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు బజ్జీ మిరపకాయలకు సన్నగా ఘాటు పెట్టుకొని అందులోని గింజలను తీసివేయాలి. ఇప్పుడు మిర్చిలోకి సాల్ట్, వామ్ని కలిపి లోపల చక్కగా రాయండి. అన్ని మిరపకాయలకు అలా రాసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక మనం ముందుగా తయారు చేసిన మిర్చీలను శనగపిండిలో ముంచి తీసి ఆయిల్లో వేయండి. మిర్చీలను అటు ఇటు బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోండి. అంతే, బజ్జీ మిర్చి రెడీ. రెండవది ఆనియన్ పకోడీ. బజ్జీ మిర్చి వేశాక మిగిలిన శనగపిండిలో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసి బాగా కలిపి నచ్చితే కొన్ని జీడిపప్పు వేసి చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోండి. అంతే, క్రంచీ ఆనియన్ పకోడీ రెడీ. మూడవది స్పైసీ బజ్జీ మిక్చర్. ఇప్పుడు హీట్ అవుతున్న ఆయిల్లో కరివేపాకు, గ్రౌండ్ నట్స్ వేసి బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని గ్రౌండ్ నట్స్ని, కర్రీ లీవ్స్ని యాడ్ చేయండి. నేను ఒక టమాటోని బేసన్లో కలిపి ఫ్రై చేశాను. మీరు కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు, లేదు అంటే టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు 1 లేదా 2 బజ్జీ మిర్చీలను సన్నగా కట్ చేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఒక లెమన్ని స్క్వీజ్ చేసి సాల్ట్, గరం మసాలా, కారం వేసి అందులోని మనుమురాను కూడా యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ బాగా కలిపి కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు, స్పైసీ బజ్జీ మిక్చర్ రెడీ. ఇది చేశాక నేను తింటుంటే నేను కూడా ఒక బండి పెట్టుకుంటే లైఫ్లో సెట్ అని అనిపిస్తుంది, అంత బాగుంది. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.